అఖిలాండ కోటి బ్రహ్మాండేశ్వరి అమ్మా జగజ్జనని. స్వామీజీ మీరా? ఆగండి, ఇప్పుడే వస్తాను. అమ్మా జగదంబ, అందరినీ చల్లగా చూడమ్మా, కాపాడు. ఓం జై జగజ్జనని. ఇదిగోండి స్వామీజీ. నాకిది అవసరం లేదు. స్వామీజీ, స్వామీజీ ఆగండి. ఎందుకు వద్దంటున్నారు? ఈ ఇంట్లో కుటుంబ పెద్ద దుర్మరణం పాలవబోతున్నాడు. ఒక యాక్సిడెంట్లో ఆ మనిషి ఈరోజు చనిపోబోతున్నాడు. అయ్యో స్వామీజీ, దీనికి ఏదైనా పరిహారం ఉందా? ఒక పూజ చేస్తే అతని మీద ఉన్న ప్రభావం మొత్తం పోయి అతను సుఖ సంతోషాలతో దీర్ఘాయుషుతో ఉంటాడు. పూజ ఎప్పుడు చేయాలి స్వామీజీ? టైం లేదు, ఈరోజే, ఇప్పుడే చెయ్యాలి. పూజకి ఎంత ఖర్చు అవుతుంది? డబ్బులు పెద్దగా ఏం ఖర్చు కావు. నేను చేసే పూజకి దక్షిణగా నీ దగ్గర ఉన్నంత ఇవ్వు, అది తీసుకుని నేను వెళ్ళిపోతాను. సరే స్వామీజీ, లోపలికి రండి. ఓం దుర్గమ్మ, చల్లగా చూడమ్మా. ఓం అఖిలాండేశ్వరి జగజ్జనని, కాపాడు. అందరినీ చల్లగా చూడు. ఇదిగోండి స్వామీజీ. నీ మెడలో ఉన్న ఆ బంగారపు గొలుసును తీసి ఇందులో పెట్టు. ఎందుకు స్వామీజీ? పూజ చేసేటప్పుడు మెడలో ఎటువంటి బంగారము ఉండకూడదు. అలా ఉంటే గనక మనం చేసే పూజకి ఫలితం ఉండదు. ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం జగజ్జనని మహామాయి. ఓం పరాష్ పరాష్ పరాష్. నేను చేసే ఈ పూజతో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి గండాలు తొలగిపోవాలి, సంతోషంగా ఉండాలి, వీళ్ళు బాగుండాలి. ఒకసారి కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యమ్మా. ఇప్పుడు కళ్ళు తెరవమ్మా. ఇప్పుడు ఈ తీర్థాన్ని 3 సార్లు తీసుకో. పూజ చాలా చక్కగా అద్భుతంగా జరిగింది. ఈ పూజతో మీ కుటుంబ పెద్దకి పట్టిన దోషం పూర్తిగా తొలగిపోయింది. అవునా స్వామీజీ? మీకు చాలా ధన్యవాదాలు. మీరిక మీదట సంతోషంగా ఉండొచ్చు. ఇదిగోండి స్వామి, ఈ చిన్న దక్షిణ తీసుకోండి. ఓం జై జగజ్జనని జగత్. స్వామీజీ, నాకెందుకో కళ్ళు తిరుగుతున్నట్టుంది. నీకేమీ కాదు. దీని విలువ ఓ 1,00,000-1,50,000 ఉంటుంది. ఇంకో 2-3 చైన్స్ వేసుకునుంటే బాగుండేది. ఈ ఇంట్లో సీసీటీవీ కెమెరా లేకపోవడం వల్ల ఇక్కడ జరిగిందంతా ఎవ్వరికీ తెలీదు. సీసీటీవీ సెట్ చేసుకోని వాళ్ళకి ఇదే గతి. బాయ్ బాయ్. జాగ్రత్త అమ్మా, చూసుకో, పడిపోతా. పోరా, వెళ్ళి నీ పని చూసుకో. నా గురించి నీకెందుకు, పోరా వెళ్ళా. ఛీ, ఈ కాలం ఆడపిల్లలకి మంచి చెప్పినా కూడా అర్థం చేసుకోరు. ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. Mm.
షో హేమా, జాగ్రత్త అమ్మా, పడిపోతావు. ఏయ్, కావాలంటే మీ ఇంటి చూడు. వరకు రమ్మంటావా? రేయ్ వెళ్ళరా, హ్మ్? నాకంతా తెలుసు. నువ్వెవడ్రా నాకు సాయం చేయడానికి? రానా? పా. నీలాంటి అమ్మాయికి సహాయం చేయాలని చూసాను చూడు, నన్ను అన్నాలే. ఆ. ఆ. హ్మ్. బెడ్ ఎక్కడుంది? అక్కడుందా? అమ్మాయి చూడ్డానికి భలే ఉంది. బాగా తాగి స్పృహ తప్పిపోయింది. ఇప్పుడు తనని ఏం చేసినా కానీ అడిగే నాదుడు లేడు. ఈ అవకాశాన్ని వదిలేస్తే ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు దొరకదు. దొరికిన అవకాశాన్ని వదులుకోకూడదు. రేయ్, ఎవరా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు రాస్కెల్? సార్ సార్, రేయ్, సారీ సార్. నువ్వు సార్, పై ఇంట్లోనే కదా ఉంటున్నావు. తప్పిపోయింది సార్. ఈ టైంలో సార్, నీకు ఇక్కడేం పని రా? క్షమించండి ఆ? సార్. సార్, ఆ? ఏదో తెలియక నీకు చేశాను ఎంత సార్. ధైర్యం రా లోపలికి రావడానికి? క్షమించండి సార్. మా ఇంట్లోకి ఎందుకు వచ్చావురా? వదిలేండి సార్. ఆ? సార్, ఆల్రెడీ సార్, ఒంటరిగా ఉన్నావు కదా, సార్, నీకే పని రా? ప్లీజ్ సార్. ఆ, రేయ్, సార్, ఆగరా. వదిలేండి సార్. రేయ్, మళ్ళీ ఆగు. డోర్ తలపెట్టి కూడా పడతాను రేయ్, సార్. నిన్ను రేయ్. సరేనమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇక మీదటైనా డోర్ వేసుకుని జాగ్రత్తగా ఉండు. ఇలా పబ్బుకి వెళ్ళి తాగొద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను? తాగి ఇంటికొచ్చి డోర్ లాక్ చేసుకోవడం కూడా మర్చిపోయావు. ఎవడో నీ బెడ్రూమ్లోకి చొరబడ్డాడు, అది కూడా తెలియనంత స్పృహ లేకుండా ఉన్నావు. నేను సరైన సమయానికి రాకపోతే వాడు నిన్ను ఏదైనా చేసుండేవాడు. సారీ అన్నయ్య, ఇంకెప్పుడు నేను తాగను. సరే, నేను డ్యూటీకి వెళ్తాను. మ్. నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే అన్నయ్య. హలో హలో. సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్, నేను ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. మా దగ్గర అతి తక్కువ ధరకి ఫ్లాట్ సేల్స్కి అందుబాటులో ఉన్నాయి సార్. సార్, మీకు అభ్యంతరం లేకపోతే తిన్నగా వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? ఇప్పుడేం వద్దండి, నేను కావాలంటే తర్వాత మీకు కాల్ చేస్తాను. సార్, మీకు సొంత ఇల్లుందా? లేదండి, ఇల్లు కొనుక్కుందామని అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదండి. అవునా సార్? మా దగ్గర చాలా తక్కువ ధరకి మెయిన్ ఏరియాలో అపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. అలాగా? సార్, మీరు నాకు వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేశారంటే మీ దగ్గరికి నేను వచ్చి అన్ని విషయాలు డీటెయిల్ గా చెప్తాను సార్. అలాగే అండి, సరే రండి, నేను అడ్రస్ షేర్ చేస్తా. ఓకేనా అండి? సార్, ఈ రోజు మీరు ఫ్రీగా ఉన్నారా? సార్, మీరు ఫ్రీగా ఉంటే నేను వెంటనే వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను సార్. రండి, పర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, ఎవరండి? ఇందాక ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి కాల్ చేశాను కదా, మీరు కూడా నన్ను రమ్మన్నారు. ఓ, మీరా? లోపలికి రండి. మ్, సార్, మా చెప్పండి. దగ్గర మెయిన్ ఏరియాలో చాలా అపార్ట్మెంట్ సేల్స్ ఉన్నాయి సార్. చాలా ఓహో. తక్కువ ధరకే కస్టమర్స్ కి అమ్ముతున్నాం. మ్, మీరు డౌన్ పేమెంట్ తక్కువ కట్టినా కూడా పర్వాలేదు సార్. ఓకే అండి, నేను ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను, కానీ మా వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారండి.
ఇల్లు కట్టుకున్నాక పెళ్లి చేసుకుందామా లేక పెళ్లి చేసుకున్నాక ఇల్లు కట్టుకుందామా అని ఆలోచిస్తున్నానండి. అలాగా సార్? మీరు మా దగ్గర ఫ్లాట్ కొంటే మీకు ఖచ్చితంగా పెళ్ళవుతుంది సార్. అలాగా? అదెలా? మేమొక మ్యాట్రిమోనీతో టైఅప్‌లో ఉన్నాం సార్. హ్మ్. మీరు మా దగ్గర ఫ్లాట్స్ కొంటే మీ డీటెయిల్స్ మ్యాట్రిమోనీ వాళ్ళకిస్తాం. వాళ్ళు వెంటనే మీకు సంబంధం చూస్తారు సార్. అయినా ఈ రోజుల్లో సొంత ఇల్లు లేదంటే అమ్మాయిని ఎవరు ఇవ్వడం లేదు సార్. మీకు సొంత ఇల్లుంటే పెళ్లికి తనకు తానుగా జరిగిపోతుంది సార్. మీరు చెప్తుంది కూడా బానే ఉందండి. కానీ కొంతమందికి ఇల్లున్నా కూడా పెళ్లి జరగట్లేదండి. సార్ మీరేం అనుకోకపోతే ఒక నిజం చెప్తాను. హ్మ్. మా దగ్గర ఫ్లాట్స్ కొన్న వాళ్ళందరికీ వెంటనే పెళ్ళైపోతుంది సార్. ఓకే. మీరు చెప్పారు గనుక నమ్ముతున్నాను. డీటెయిల్స్ చెప్పండి. ఓకే సార్. ఈ బ్రోషర్ చూడండి సార్. మా దగ్గర 30 లక్షల నుంచి 65 లాక్స్, 70 లాక్స్, 1 కోటి వరకు మా దగ్గర అపార్ట్మెంట్ సేల్స్కున్నాయి సార్. ఓకే అండి. నేను 65 లాక్ ఫ్లాట్ కొనుక్కుంటా అండి. ఓకే సార్. నేను మీ ఆఫీస్‌కొచ్చి అడ్వాన్స్ ఇస్తానండి. ఇంతకీ ఎంత ఇవ్వాలి? మీ ఇష్టం సార్. మీరు డౌన్ పేమెంట్‌గా 10 లాక్స్ ఇచ్చినా కూడా చాలు సార్. మిగతా పేమెంటు మా ఆఫీసులో మెల్లగా కట్టుకుంటే చాలు. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. ఓకే టైం అయింది. నేను వెళ్ళొస్తాను సార్. ఓకే అండి.